దేవుడు మీకు గొప్ప వాక్యాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నేను కాదు మాట్లాడబోయేది, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మరుపరిచి పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు నీతో కూడా మాట్లాడబోతున్నాడు. విశ్వాసించిన వారందరూ కూడా తప్పులు కొట్టి దేవునామాన్ని గణపరుస్తామా? ఉత్సాహంతో దేవునామాన్ని గణపరుచుకుందాం. పరిశుద్ధ లేఖనం నుండి ఇప్పుడు ఈరోజు చెప్పబోయే మాట అంశం ఏమిటంటే, నీ ప్రయాసము. ఎవరి ప్రయాసము? నీ ప్రయాసము దేవుని కొరక. నీ ప్రయాసము దేవుని కొరక. కొందరు ప్రయాసము వారి కొరకు ఉంటుంది, కొందరు ప్రయాసము వారి కుటుంబం కొరకు ఉంటుంది, కొందరి ప్రయాసము వారి వ్యక్తిగతమైన జీవితం కొరకు ఉంటుంది. నీ ప్రయాసము నీ కొరకు ఉందా, లేకపోతే నిన్ను సృష్టించిన దేవుని కొరకు నీ பிரயாசம் உண்டா? உன்னுடைய பிரயாசங்கள் உனக்காக இருக்கிறதா? உன் பிரயாசங்கள் உன் குடும்பத்துக்காக இருக்கிறதா? உன் பிரயாசங்கள் உலகத்துக்காகவோ இல்லை சுயநலக்காகவோ உன்னுடைய மேட்டிமைக்காகவோ பெருமைக்காகவோ இருக்கிறதா? யாருக்காக நீ பிரயாசப்படுகிறாய்? உன்னுடைய பிரயாசங்கள் எதற்காக இருக்கிறது? உன்னுடைய பிரயாசம் என்றால் புரியுமா, தெரியுமா? ప్రయాసం. నీ ప్రయాసం అంటే అర్థం తెలుసా? ஐயா பிரயாசனா எங்களுக்கு என்னையா தெரியும்? சொல்லு சிஸ்டர். ஆசை. கரெக்ட். கரங்களை தட்டலாமா? ఆశపడితే ఆశను తృప్తిపరిచేవాడట దేవుడు. హల్లెలూయా. లేఖనంలో చెబుతున్నది, ఆశపడే మనుషులను ఆ యొక్క హృదయ వాంఛలను తృప్తిపరిచే దేవుడు అంట మన దేవుడు. మన ఆరాధించే దేవుడు వ్యర్థమైనది కాదు, లేకపోతే నువ్వు అడిగిన దాన్ని ఈ లేక మౌనంగా ఉండే రాయి కాదు, నువ్వు మాట్లాడితే అడగలేక వినలేక లేని ఏ వ్యక్తిగతమైన జీవితం కాదు ఆయనది. అడిగిన వారికి అందరికీ సమస్తాన్ని దయచేసేవాడు మన ఆరాధించే దేవుడు. అప్పులు కొట్టి దేవునామాన్ని గణపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు లేఖన భాగం నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకోబోతున్నాము. నీ ప్రయాసము దేని కొరకు? ఈ ప్రయాసము దేవుని కొరకు లేకపోతే నీ కొరక? ఎంతమంది మీరు అనుకుంటున్నారు, అయ్యా నేను బ్రతుకుదంతా దేవుని కొరకు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యా నేను బ్రతికేది దేవుని కొరకయ్యా, నా బ్రతుకు దినమంతా నేను దేవుని కొరకే ఉంటానయ్యా అనేవాళ్ళు 4-5 మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారా? దేవుని కొరకే ఉన్నారా? మన బ్రతుకు ఈడ చెయ్యెత్త లేకపోతే దేవుడు ఆడ నీ ఎవరికి చెయ్యెత్తడు. హల్లెలూయా. అయ్యా ఈడ ఒప్పుకోకపోతే పరలోక రాజ్యంలో దేవుడు నిన్ను చూసి తన్ని తండ్రి యందు ఒప్పుకోడు. నోరు విప్పి మాట్లాడాలి దేవునితో కూడా. మీరు వినాలి, ఈ మాటను వినాలి, మీరు ధ్యానించాలి. ఈ వాక్యాన్ని, సందేశాన్ని నీ నోట, నీ మాటగా మారాలి. ఈ నోటి మాట ద్వారానే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క వాక్యము నీ హృదయంలో విత్తబడతాది. అది మొలకెత్తి 30-60-100 ఆశీర్వదించునుగాక. ఈ వాక్యము బలమైనది, ఈ వాక్యము శక్తి కలిగినది. బండ రాళ్లను సుత్తితో కొట్టిన పగలలేని ఆ రాళ్ళు హృదయం కలిగిన వారిని దేవుని వాక్యముతో కొట్టినడల 2 పాలుగా చీలిపోయును. హల్లెలూయా, హల్లెలూయా. మోసే ఒక ఒట్టి కర్రతో 2 సముద్రం మీద పెట్టినప్పుడు 2 పాయలుగా చీలింది. విశ్వాసించిన టేబుల్లో చేతులు కమ్మును మౌనంగా కొట్టుకోకూడదు, మౌనంగా పెట్టుకోపాకండి నోరు కూడా. విశ్వాసిస్తే సముద్రాన్ని 2 పాయలు చేసిన ఆ దేవాది దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. నేను ఎక్కువ సమయం కూడా మాట్లాడను, కరెక్ట్గా నేను అరగంట సేపులో నా ప్రసంగాన్ని ముగిస్తాను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రయాసము లోక ప్రయాసమా, లేకపోతే తాత్కాలికమైన ప్రయాసమా? తాత్కాలికమైన ప్రయాసము. ప్రసంగి గ్రంథములో 3వ అధ్యాయము 1వ వాక్యాన్ని ఎవరైనా ఒకరు చదవండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యము. లోక ప్రయాసము తాత్కాలమైనది. కొన్ని ప్రయాసాలు ఏమిటంటే లోక ప్రయాసము. హల్లెలూయా. భూమి కొనేది ఒక ఆశ, ఒక ప్రయాసము. ఇల్లు కట్టేది ఒక ప్రయాసము. అయ్యా వాహనం తీసేది ఒక ప్రయాసము. అమ్మా నా వాక్యాన్ని వింటున్నారా?
చీరదీసేది ఒక ప్రయాసము. ఇదంతా లోక ప్రయాసము, లోక ఆశ. ఇటువంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనేది ఒక ప్రయాసము. ఇటువంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనేది ఒక ప్రయాసము. ఇటువంటి ఎంట్రికలు నేను ఉంచుకోవాలి, ఇటువంటి ఎంట్రికలు రావాలనేది ఒక ప్రయాసము. ఇదంతా ఏ ప్రయాసము? లోకపరమైన ప్రయాసము. నువ్వు లోక ప్రయాసంలో ఉన్నావా? దేవుని ఆసక్తి కలిగి దేవుని యొక్క ప్రయాసాన్ని అంటుకట్టుకొని ఆయన ప్రయాసాన్ని నెరవేర్చే ఒక భక్తుడుగా ఉన్నావా? నీ ప్రయాసం ఏమి? ప్రతి ఆదివారం వరకు కొన్ని విషయాలు ప్రయాసపడతారు. రేపు ఏం తినాలనేది కూడా ఒక ప్రయాసం. ఆదివారం అయితే ఏం తింటారమ్మా ప్రయాసపడతారు. మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు చేప కావాలంటారు కొందరు. కరెక్టా లేదా? ప్లీజ్ మమ్మీ నాకు మటనే కావాలంటారు. డాడీ దగ్గరికి వస్తారు, డాడీ డాడీ కావాలంటే నీ కూతురికి చేప తీసుకో, నాకు మాత్రం మటన్ కావాలంటారు. ఒకరు అంటారు, లేదు లేదు నాకు మటన్ వద్దు, చికెన్ వద్దు, నాకేం కావాలంటే ఈరోజు ఆకుకూర కావాలంటారు. ఏమ్మా ఆదివారం పోయేందమ్మా ఆకుకూర అడుగుతున్నావు? మటనో చికెనో లేకపోతే ఏదైనా అడుగుమా, దీన్ని ఎందుకు అడుగుతున్నావని వారి ప్రయాసానికి విరోధంగా కూడా కొందరు తల్లిదండ్రులు మాట్లాడతారు. కొందరి యొక్క ప్రయాసము కొంత విధాలుగా ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, కొన్ని ప్రయాసాలను బట్టి నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ ప్రయాసం ఎటువంటిదిగా ఉన్నది? உன்னோட ஆசையை கொண்டு கர்த்தர் உன்னை ஆசீர்வதிப்பாரா? உன் ஆசைகள் எப்படி இருக்குது? உன் ஆசைகள் கர்த்தருக்கு விருப்பமானதா இருக்கணுமா? உன்னோட ஆசை எப்படி இருக்கணும்? கர்த்தருக்கு விருப்பமானதா இருக்கணும், விரோதமாய் இருக்க கூடாது, அவருக்கு பிடித்ததை போல இருக்கணுமா? இதுதான் அவருடைய பிரயாசம். வாசிக்கலாம், பிரசங்கி 1ஆம் அதிகாரம் 3ஆம் வசனம். சூரியனுக்கு கீழே மனுஷன் படுகிற எல்லா பிரயாசத்தினாலும், அம்மா சூரியனுக்கு கீழே மனுஷன் படுகிற எல்லா பிரயாசத்தினாலும் அவனுக்கு பலன் என்ன? அவனுக்கு பலன் என்ன உங்களுக்கு தெரியுமா? இந்த சூரியன் கீழே தான் நம்ம இருக்கிறோம், இந்த பூமி மேல இல்லையா? ஐயா எங்க இருக்கிறோம்? பூமி மேல சூரியனுக்கு கீழே இருக்கிறோம். ஆனா ஒவ்வொருவருக்கும் வேதம் சொல்லுகிறது, சூரியன் கீழே மனுஷன் படுகிற பிரயாசம் என்னது? இது மனுஷன் படுகிற பிரயாசம். வாசிமா. சூரியனுக்கு கீழே மனுஷன் படுகிற எல்லா பிரயாசத்தினாலும், மனுஷன் படுகிற எல்லா விதமான பிரயாசத்தினாலும் அவனுக்கு பலன் என்ன? அவனுக்கு என்ன பலன் இருக்கிறது? ஒரு வேலையை செய்தால் அதுக்கு என்ன இருக்கணும்? பலன் இருக்கணும், கூலி இருக்கணும். அதுதான் பலன். பலன் இல்லாமல் ஒருவன் ஒரு வேலை செய்தால் அது வேஸ்ட் ஆயிடும். பலன் இல்லாமல் எந்த காரியத்தையும் கர்த்தர் செய்ய வைக்க மாட்டார். ஆனால் ஆண்டவருடைய வசனம் சொல்லுகிறது, சூரியன் கீழே நீ படுகிற பிரயாசத்துக்கு ஒரு பலன் இருக்கிறதா இல்லையா? உனக்கு தெரியுமா? சர்ச்சில் ஒரு தொடப்பை எடுத்துன்னு சும்மா அப்படி வலிக்கிட்டு அப்படி போட்டு போயிட்டேன்னா கூட உனக்கு ஒரு பலன் இருக்கிறது. கரங்களை தட்டிங்களா? அம்மா நானும் என் குடும்பம் 3 நாளாக 3 பேர் என் குடும்பத்தோட இன்றைக்கு 10 டேட்டு 9 அல்ல 10 நாளா எங்க சபையில இருக்கிறோம். எங்களுக்கு பலன் இல்லாத போயிடுமா? என் வீடு வாசல என்னுடைய காரியங்கள் எல்லாத்தையும் விட்டு ஆண்டவர் சமூகத்தில் இருக்கிறேன்னு, அதுக்கு என்ன பிரயாசம்? என் பிரயாசம் எதற்காக நான் இங்க இருக்கிறேன்? என் வீடு கட்டுன்னு நான் இருக்கிறேன். ஏதாவது 10 ஏக்கர் நிலம் என் பேர் மேல வாங்கி போட்டுக்கல நான் இருக்கிறேன். என் பிரயாசத்தை என் கர்த்தர் அறிவாராக. என் பிரயாசம், என் தரிசனம் நீங்களே. என் பிரயாசம், என் தரிசனம் நீங்களே. என் தரிசனத்துக்கு என் பிரயாசத்துக்கும் நீங்க தான் ஒத்தி போய் கொண்டிருக்கிறீர்கள். அல்லேலூயா, அல்லேலூயா. என் பிரயாசம் என்ன தெரியுமா? என் பிள்ளைகள், என் சபையில் இருக்கிற ஒவ்வொரு பிள்ளைகளும் தேவ ராஜ்யத்தை சுதந்தரித்துக் கொள்ள வேண்டும். அதுதான் என்னுடைய முதல் பிரயாசம். கரங்களை தட்டி கர்த்தர் நாமத்தை மகிமைப்படுத்தலாம். சத்தியத்தை அறிய வேண்டும். சத்தியம் அவர்களை பாவத்திலிருந்து விடுதலாக்கும், அந்தரங்கமான பாவத்திலிருந்து விடுதலாக்கும், சாபமான பாவத்திலிருந்து விடுதலாக்கும், அக்குரமான பாவத்திலிருந்து விடுதலாக்கும், தன் பித்ருகள் செய்த சாபமான கிரைகளிலிருந்து விடுதலாக்கும். சூரியன் கீழே நீ படுகிற பிரயாசமான காரியம் அது கர்த்தருக்காக இருக்கிறதா
இல்ல உனக்காக இருக்கிறதா? ஒரு முறை நீ சிந்தித்துப்பார். நீ இன்னைக்கெல்லாம் வேலை செய்யற, அம்மா இன்னைக்கெல்லாம் கஷ்டப்படுற, யாருக்கா கஷ்டப்படுறேன்னா பிள்ளைகிட்ட சொல்லுவேன், எப்பா இப்படி நான் வெயில்ல கூட, வேறான வெயில்ல கூட நான் வேதனைப்பட்டு கஷ்டப்படுறது காரணம் நீ நல்லா இருக்குன்றதுக்காக தான் என்று தாய் தகப்பன் பிள்ளைகளை பார்த்து சொல்வார்கள். உங்களுக்கு சொன்னாங்களே இல்லையா? எங்க அப்பா எங்க அம்மா எனக்கு சொல்லி இருக்கதை நான் உங்களுக்கு சொல்றேன். எங்க அப்பா சொல்வாரு, டே உங்களை 6 பேரை காப்பாத்துறதுக்கு நான் பட்ட ஒவ்வொரு நாள் கஷ்டம், ஒவ்வொரு நாள் வேதனை எனக்கு தானே தெரியும். ஒருவேளை சாப்பாடு இருக்காது, சாப்பாடுக்கு அமாவாசை நாள் வரணும். சாப்பாடுக்கு என்ன நாள் வரணுமா? அமாவாசை நாள் தான் சோறு போடுவாங்கடா. களியும் மாவும் கூவும் எடுத்துட்டு வந்து உங்களை ஊத்தி காப்பாத்தணும்டா. நாயுடு வீட்டான 2 வீட்டான போயிட்டு கையேந்து நின்று கொண்டு வந்தேன்டா. அந்த பிரயாசம் தானா இன்னைக்கு அவங்களுக்கு சாப்பாடு போட எங்க அப்பா இல்லை. அவங்க பட்ட பிரயாசத்துக்கு இன்னைக்கு பலனா நான் இருக்கிறேன். ஆனா அவங்க கட்டுப்பட்ட அவர்களுக்கு கொடுக்கறதுக்கு பலனா என்னிடத்தில் என்ன இருக்குது பாருங்க. உங்க அப்பா அம்மா எப்படியோ உங்களை காப்பாத்தி இருப்பாங்க. கடைசி நேரத்துல அப்பா அம்மாவுக்கு நம்ம மரியாதையாவது காப்பாத்தி கொடுக்கணும்னு நினைக்கணுங்க. பெத்தெடுத்த பிள்ளைகளுக்கு நான் சொல்றேன், என் சபை பிள்ளைகளுக்கு உங்களுக்கு நான் சொல்றேன், வேண்டுதலா சொல்றேன். ஒருவேளை இந்த யூடியூப்ல கூட பாக்குற சிநேகிதர்களுக்கும் பிள்ளைகளுக்கு நான் அன்பாய் நான் ரிக்வெஸ்ட் பண்ணி சொல்லுகிறேன், உன் தாய் தகப்பனை நீ கனப்படுத்துவாயாக. உன் தாய் தகப்பன் எப்படிப்பட்டவங்களானா இருக்கட்டும், உன்னை எப்படியாவது கூட வெறுத்து இருக்கட்டும், தேவ வார்த்தைக்கு நீ கீழ்ப்படித்தது உண்மையானால் உன் தாயும் தகப்பனை நீ கனப்படுத்துவாயாக. அவருடைய பிரயாசம் உன்னை நல்ல ஸ்தானத்துல வைக்கணும், உனக்கு ஒரு நல்ல மனைவியை கொடுக்கணும், உனக்கு ஒரு நல்ல இரவென்றும் பகல் என்றும் மழை என்று பனி என்று ஓயாமல் வைத்து உன்னை வளர்த்து ஆளாக்கணும். அந்த தாய் தகப்பனுக்காக நீ பிரயாசப்படணும். நீ ஆசைப்பட்டு என்ன செய்தாய்? உன் பிரயாசம் என்ன? உலகப்புறமான தாய் தகப்பனுக்கு ஆண்டவர் இப்படி சொல்றாரு, உன்னை தாய் கருவில உன்னை விசேஷமா சுஷ்டித்த அந்த தேவனுக்காக நீ என்ன செய்யணும் என்று பிரயாசப்படுகிறாய்? கொஞ்சம் சிந்தித்துக்கொள். உன்னை விசேஷமா சுஷ்டித்த அந்த தேவாதி தேவனுக்கு, உன்னை போல இன்னொருத்தர் இல்லாமலுக்கு விசேஷமா சுஷ்டித்த அந்த தேவனுக்கு நீ என்ன செய்யணும் என்று பிரயாசப்படுறாய்? முதல் பிரயாசம் உன் தாய் தகப்பனுக்காக நீ பிரயாசப்படலாம், உலக பிரயாசம் அது. ஆனா தேவ பிரசங்கத்துல சொல்லப்படுகிறது, நீங்கள் ஆவிக்குரியான மனுஷர்கள், உலகப்புறமான காரியங்களை செய்கிறவர்கள் இல்ல, ஆவிக்குரியான காரியங்களை செய்யும் போது ஆவிக்குரியான பிரயாசம் உன்னது என்ன? தெலுங்குல வாசி தெலுங்குல வாசினா பிரசங்கி 1 அதிகாரம் 3 వచనத்தை, సూర్యుని క్రింద నరుడు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏమిటి? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు సూర్యుని కింద ఎంత ప్రయాసపడుతున్నావు, నీ లాభం ఏమి నీకు తెలుసా? ఎంత లాభం సంపాదించి ఏమే తీసుకొని పోయేదానికి ఏదైనా ఉందా లోకంలో? అమ్మా 10 కోట్లు నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు తీసుకొని బాలేవు సస్తే. ఒక 100 సవరాలు బంగారం ఉన్నా, వెండిలో ఉన్నా, వైడూర్యంలో ఉన్నా నువ్వు తీసుకొని వెళ్ళగలుగుతావా? మరణించిన తరువాత ఈ మనిషిలో లోకములో ఉన్న తరువాత 6 అడుగు తప్ప ఏది నీ పక్కన కూడా నిలవదంట. 5 అడుగులు 6 అడుగులు గుంత దోవతారే, దాంట్లో మాత్రం నువ్వు ఉంటావు. ఏది నీ పక్కన తెచ్చి పెట్టరు. ఒకవేళ వెండియో బంగారం నీ ముక్కులో ఉన్నా, నీ నడుములో ఉన్నా, నీ కాళ్ళలో ఉన్నా దాన్ని నైజ్గా ఇప్పుకుంటారు, నిదానంగా పెరికేస్తారే కానీ వదిలిపెట్టరు. నువ్వు సంపాదించిన సంపద అన్ని కూడా, సూర్యుని కింద సంపాదించిన సంపద అన్ని కూడా నీతో కూడా రాదనేది ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఎందుకొరకు ఇన్ని రోజులు పడి ప్రయాసము వ్యర్థంగా ఒక రోజు మారిపోతుంది. ఆ రోజు ఏదంటే మరణ దినమందు. కానీ నువ్వు ఒక్క మాట చెప్పుతాను, నువ్వు ప్రయాసము దేవుని కొరకు ప్రయాసపడితే అది ఎలాంటి ఆశీర్వాదాన్ని గురించి కూడా నీకు ఈరోజు చెప్పబోతున్నాం.
ఇది ఏ ప్రయాసము? సూర్యుని క్రింద మనుషులు లోకపురంగా ప్రయాసపడే ప్రయాసం ఇది. రెండో ప్రయాసాన్ని నేను మీకు చెప్తాను. ప్రైజ్ లార్డ్. దేవుని లేని ప్రయాసము వ్యర్థము. రెండో ప్రయాసం ఏంది? నీ జీవితంలో ఎవరు ఉండాలని నీవు ఆశపడాలి? దేవుడు ఉండాలయ్యా. నేను ప్రార్థించకుండా ఏడైపోనయ్యా, நான் ஜெபம் பண்ணாம அங்க அடிய கூட வைக்க மாட்டேன். அப்படி பிரயாசம் பண்ண. எத்தனை பேர் அந்த பிரயாசப்படுறீங்க? எத்தனை பேருங்க அந்த பிரயாசம்? அந்த பிரயாசத்தை இன்னைக்கு கொண்டு வாங்க. நான் வெளியே போறேன்னா, பைக் ஸ்டார்ட் பண்றேன்னா, ஆட்டோ ஸ்டார்ட் பண்றேன்னா, பஸ் ஸ்டார்ட் பண்றேன்னா, சைக்கிள் எடுக்கிறேன்னா, நடக்கிறேன்னா, எதை வேணாலும் நீ எப்படி ஆனாலும் இரு. இதை கேட்டு கொண்டு இருக்கிற உங்களுக்கு எல்லாருக்கும் சொல்ற, நீ யாரோட பிரயாசம் பண்ணனா? ஆண்டவரோடு இருக்கிறதை பிரயாசம் பண்ணும். அல்லேலூயா, அல்லேலூயா. రెండో ప్రయాసం ఏంటి? దేవుని లేకుండా ప్రయాసము వ్యర్థము. దేవుని లేకుండా ఉండే ప్రయాసము వ్యర్థము. పరిశుద్ధ గ్రంథములో కీర్తన 107వ కీర్తనలో ఒక మాట చెప్పబడుతున్నది. 1వ వాక్యము, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. హల్లెలూయా, ஹல்லேலூயா, ஹல்லேலூயா. எல்லாரும் கரங்களை தட்டி கர்த்தர் நாமத்தை மகிமைப்படுத்தலாமா? கர்த்தர் வீட்டை கட்டா காட்டிலும் அதை கட்டுவருடைய பிரயாசம் விருதே. இதுதான் விரதம். யார் உனக்கு வீட்டை கட்டி கொடுக்கணும்? கர்த்தர். எல்லாரும் சொல்லுங்க, யார் உனக்கு வீட்டை கட்டி கொடுக்கணும்? யார் உனக்கு நல்ல ஒரு கணவனை கொண்டு வரணும்? யார் உனக்கு நல்ல ஒரு மனைவியை கொண்டு வரணும்? கர்த்தர் இல்லாமல் ஒரு காரியம் நடக்காது, நடக்கவும் விட மாட்டார். உன் பிரயாசத்தில் யார் இருக்கணும்? கர்த்தர் இருக்கணும். கர்த்தர் இல்லாம ஒரு வீடு கட்டினா அது இடிந்து போகும். அது என்றைக்கும் ஒரு மனுஷனுக்கு ஆசீர்வாதத்தை கொடுக்காத இடமாய் மாறிவிடும். இல்லை, பிரிவினை கொண்டு வரும். அல்லேலூயா, அல்லேலூயா, அல்லேலூயா. பரிசுத்த வேதத்திலிருந்து ஒரு காரியத்தை நான் உங்களுக்கு காட்ட விரும்புகிறேன். ஆண்டவரே நினைக்காமல் ஒரு இடத்தை கட்டினார்கள். ஆண்டவரே தேவையில்லை, என்னுடைய பெருமைக்காகவும் என்னுடைய பிரதிஷ்டத்துக்காகவும் நான் இடத்தை கட்ட போகிறேன் என்று ஜனங்கள் எல்லாரும் சேர்ந்து ஆண்டவருக்கு விரோதமாக, ஆண்டவரே இல்லென்று நினைத்து ஒரு கோபுரத்தை கட்டுறாங்க. அதுதான் பாபுலோனு கோபுரம். హల్లెలూయా. దేవుడే లేదు. దేవునికి విరోధముగా రూపొందించారు వారు. దేవునికి విరోధంగానే మాట్లాడుకున్నారు. మనుషులందరూ కూడా గుంపు కూడుకొని దేవుడికైన గొప్ప గోపురము కట్టాలని వారు రూపొందించి కట్టారు. అదే బాబులోని గోపురము. ఆ గోపురము కట్టిన వారు మనసు ఎలా ఉన్నింది తెలుసా? ఏకమైనారు గాని దేవుని ఏకపరచలేదు, దేవుని ఆహ్వానించలేదు. వాళ్ళు ఏమునింది తెలుసా? అహంకారం వచ్చింది. దేవునికి విరోధమైన కార్యము చేయాలని. దానికి ఎవరు? దేవుడు కట్టించాడా గోపురాన్ని? దేవుడు దానికి అనుమతిచ్చాడా? పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఎగ్జాంపుల్ గా దీని మాటను చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథము ఆది కాండము 4వ అధ్యాయం నుంచి 8వ వాక్యం వరకు చదవండి. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 11:4 నుండి 8 వరకు చదవండి. ஆதி ஆகமம் 11ஆம் அதிகாரம் 4ஆம் வசனத்திலிருந்து 8ஆம் வசனத்து வரை வாசிக்கலாம். మరియు వారు అమ్మ జాగ్రత్తగా వినాలి. ఇది ఎవరు కలిగించే ఇల్లు? ఎవరు కట్టుకుంటా గోపురము? మనిషి అందరూ కలిసి కట్టుకుంటున్న గోపురము. వాక్యము సెలవిస్తున్నది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము. గట్టిగా చెప్పండి, వ్యర్థమే. ఎవరు కట్టించాలి ఇల్లు? 4 కుశాలు పెట్టి కూడా ఇల్లు కట్టు, ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు.
40 అడుగులు పొడుగు 60 అడుగులు విస్తరము కలిగి కూడా ఇల్లు కట్టు, దేవుడు ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉంటాడు. 3 అడుగులు విస్తరము 4 అడుగులు విస్తరంలో కూడా ఒక చాలా చిన్న గది కూడా కట్టు, దేవుడు చిత్తము ఉంటే యెహోవా ఇల్లు కట్టిస్తే ఆ కట్టువారి ప్రయాసము వ్యర్థమవకుండా దేవుడు జీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించాలి కానీ మనుషుల ఆశీర్వాద కొరకు, మనుషులకు ఆశ కొరకు, మనుషులకు ప్రయాసం కొరకు, మనుషులకు మేటి పెద్ద కొరకు, మనిషి యొక్క ఆసక్తి కొరకు, వారిని చూసి మెచ్చుకోవాలని మెప్పు కొరకు కట్టే గోపురాలు కానీ ఇల్లు కానీ కూలిపోతాది కానీ నాశనం అయిపోతుంది కానీ దేవుడు ఆ గుడారమును ఆశీర్వదించడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, దేవుడు వాక్యములు సెలవిచ్చినాడు. బాబులోను గోపురాన్ని కట్టుటకు కొందరందరూ కూడా పూనుకున్నారు. జనాలందరూ కూడా దేవునికి విరోధంగా రూపొందిస్తున్నారు. మాట్లాడి చదవండి. మరియు వారు భూమి అంతటా చెదిరిపోకుండా, వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందమ్మా? భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, అబ్బా వారు అనుకున్నారు పెద్ద పెరిమి ఆలోచన కొరకు, ప్రతిష్టత కొరకు. என்ன வந்துச்சு அவங்களுக்குள்ள ஒரு பெருமை வந்துச்சு. நம்ம செதறி போவாது இருக்கிறதுக்காகவே பூமி பார்த்தா ஆகாயத்துக்கும் பூமிக்கும் சிகராயிருக்கக்கூடிய பெரிய ஒரு கோபுரத்தை கட்டுவோம் என்று நினைத்தார்கள். வாசிங்க. ఒక గోపురమును కట్టుకొని నరుల కుమారులను కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. హల్లెలూయా. తప్పులు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తామా? వారు ఎవరి కొరకు అనుకుంటున్నారమ్మా గోపురము? దేవుడి కొరకు అన్నారా? దేవుని ఇచ్చిన ప్రయాసం అన్నారా? దేవుని కొరకు సిద్ధపాటు చేశారా? దేవుని కొరకు ప్రయాసపడారా? చాలా మంది ఇల్లు కట్టుతారమ్మా, ఇల్లుకి పోయేప్పుడు చెప్తారు ఒక బస్సా ఏంది పప్పు, ఒక కొత్త బిందెలు పెట్టుకుంటారు, దాంట్లో ఆశీర్వాదం ఉంది. జాగ్రత్తగా వినండి అమ్మా, చాలా మంది వినండి, చూడండి ఏం పెట్టుకుంటారో కొత్తగా 4-5 బిందెలు తీసుకుంటారు. ఉప్పు ఒకటి, పప్పు ఒకటి, బియ్యం ఒకటి, ఏదో ఒకటి పెడతారు. ఉమ్మి కూడా పెట్టేస్తారు. ఇదన్నీ పెట్టుకొని ఒక కడప దాటేప్పుడు దీని అన్ని పెట్టుకొని క్యాండిల్ పెట్టుకుంటారు. అయ్యగారు వచ్చేసారా మేము అన్ని సిద్ధపాటు చేసాం. ఏం సిద్ధపాటు చేసావు? లోకపరమైన కార్యాన్ని నువ్వు సిద్ధపాటు చేసావు. దేవుని విషయంలో నువ్వు యెహోవా ఇల్లు కట్టించాడు కాబట్టి ఆయనకి కావాల్సిన ప్రయాసము సేవకుడికి ఏం బయలుపరిచాడని ఏ రోజైనా నువ్వు అడిగి ఉన్నావా? దీన్ని ఏం చేయాలయ్యా, మేము ప్రారంభం నుంచి ముగించేంత వరకు నేను ఏం చేయాలి ఇంటికి ప్రవేశించేదానికని నువ్వు అడిగితే సేవకుడు నీకు మర్మమైన కార్యాన్ని బయలుపరచగలుగుతాడు. ఉప్పు కాదు, పప్పు కాదు ఆశీర్వాదం తెచ్చేది, దేవుని వాక్యము నీ ఇంటికి ప్రవేశించాలి. విడుదల చేసేది వాక్యము, నిన్ను బలపరిచేది వాక్యము. వాక్యము ద్వారానే నువ్వు బల పొందుతావు. ఎవరైనా ఏ ఇంటికి ప్రవేశించినప్పుడైనా ఒక కొత్త బైబిల్ తీసుకుని వచ్చి ఉంటారా? చెప్పండి. దాని మీద ఆశ కలిగి ఉంటుందా? చెప్పండి. వాక్యము సెలవిస్తున్నది, ఈ వాక్యమే వెలుగై ఉన్నది అంట. ఈ వాక్యములో ఉన్నది ప్రతిదీ నీ జీవితాన్ని మార్చగలిగేది ఈ పరిశుద్ధ గ్రంథము. పప్పు తీస్తారు, ఉప్పు తీస్తారు, అది కాదండి, పరిశుద్ధ గ్రంథము తీసుకున్నావని ఇంటికి ఎవరు అడిగారండి? ఆ ఉంటే చాలు, సొత్తం అంటుకుంటారు, సైకి చేసుకుంటారు. అయ్యగారికి చెప్పొద్దు, రాపోతాం. ఏడికి? నాగలాపురం పోతాం, పిచ్చట్రికి పోతాం, పుత్తూరుకి పోతాం, తిరుపతి కూడా పోతాం. ఎవరి దగ్గరికి? బాపునోళ్ళి దగ్గరికి. శాస్త్రాలు ఎరిగిన వాళ్ళు, పండితులు కాదండి. దేవుని వాక్యాన్ని ఈ రోజు చూస్తే ఈ వాక్యములో నుండేది అక్కడ ఉండేది. గుర్తించుకో, ఈ వాక్యము నిన్ను బలపరచును. విశ్వాసించిన ఎడల దేవుని మహిమను నువ్వు చూసిదువో. విశ్వాసించు, దాని మీద కాదు విశ్వాసము, దీని మీద విశ్వాసించు, వాక్యం మీద విశ్వాసించు. నీ సంఘానికి లోబడు,
నీ సేవకుడికి లోబడు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీవు అటువంటి వారుగా ఉంటే నీ దీవెన వెనకాల నీకు కార్చబడి ఉన్నది, మోసబడి ఉన్నది, ముసుగేసి దాచబడి ఉన్నది దేవుని చేతిలో. నువ్వు ఎప్పుడు సేవకుడికి లోబడతావో అప్పుడు నీ చేతిలో రెడీగా పెట్టుకుని ఉండి ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. వాక్యంలో లోబడు. సేవకుడికి లోబడి అంటే సేవకుడు ఏదో చెప్పేస్తాడు చేసి, నాకు ఏమి చేయవద్దండి. ఏ సేవకుడికి ఏమి చేయవద్దు. కనీసం నీ ఇంటికి వస్తే నీళ్ళు, వీలైతే గంత గంజి నీళ్ళు పోయి అంత అన్నం పెట్టు, అజాలు సేవకుడికి. మేము ఆశపడేదంట ఏమో లోకంలో ఏది తీసుకొని వెళ్ళాలని మాకు ఏ ఆశ లేదు. మాకు ఆశ ఒకే ఆశ, ఆత్మలను ఆదాయము పరిచి నా దేవునికని కొరకు సొంతం చేయాలి. ఆ ఆశలోనే మేము బ్రతుకుతాం. అదే మా సేవకుల యొక్క ఆశ. మా సేవకులందరూ కూడా కోరుకునేది ఏంటంటే, నిజమైన సేవకుడి యొక్క దృష్టి కానీ, నిజమైన సేవకుడి ఆలోచన కానీ ఆస్తి కాదు, అంతస్తు కాదు, బంగారము కాదు, వెండి కాదు, ఆత్మ భారము కలిగిన వాడే నిజమైన సేవకుడు. ఆత్మ భారం కొరకు తన ప్రాణం పెట్టేవాడే నిజమైన సేవకుడు. నిజమైన పరిచారకుడు భారము కలిగి సేవ కొరకు తుది ముట్టించాలి, తన ఆరిపోవాలి. ఏందయ్యా ఆరిపోవాలంటే, మంటలో క్రొవ్వొత్తి ఉంటుంది, అది మండుతూ 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 చివరి వరకు వెలుగిచ్చేసి తన శరీరాన్ని, తన క్రొవ్వొత్తిని కరిగి చివరికి అంతమైపోతుంది. అలాంటి సేవకుల దగ్గర మీరు వెదగాలి. అటువంటి దర్శనము కలిగిన సేవకుడి దగ్గర వెదగండి. అటువంటి ప్రేరేపణ కలిగిన సేవకులతో మీరు కలవండి. సేవ భారము కలిగి విజయముగా మీరు ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. సేవ భారము కలిగి లేకుండా ఉండబాకండి. నా ప్రాణం ఉన్నంత వరకు సేవ కొరకు అర్పించుకోవాలని మీరు ప్రయాసము పడండి. నీ ప్రయాసము పెద్ద 4 అంతస్తులు కట్టాలనేది కాదు నీ ప్రయాసము. 10 ఎకరాలు పొలము కొనాలనేది కాదు నీ ప్రయాసం. అది నీకు, నీ సబ్జెక్ట్లో నాకు వద్దు. అంత ప్రయాసపడినవాడు దేవుని కొరకు నువ్వు ఏం చేశావు, నీ ప్రయాసం ఏమి, ఇంత సంపాదించావే, నీ సొమ్ము ఏమి చేశావు. దేవుడు ఒకరోజు అడిగాడంటే, నీకు లక్షలు లెక్కనిచ్చానయ్యా, నువ్వు ఏమి ఇచ్చావయ్యా నాకంటే నువ్వు ఏమైనా చెప్పగలుగుతావా? ఒక్కసారి పరిచయం చేసుకో, ఒక్కసారి రాసి పెట్టుకో, ఇంటికి వెళ్ళి కూడా రాయి, పండుకొని కూడా రాయి. ఎంతో ఇచ్చినాడు దేవుడి కొరకు, నువ్వు ఏమి ఇచ్చావని అడిగితే చెప్పగలుగుతావా? చెప్పగలుగుతావా? ఒక ఇల్లు కట్టావు దేవుని కొరకు, ఒక బాత్రూమ్ అయినా కట్టావా? 100 వేల లెక్కన ఇటుకిరాలు కొన్నావు దేవుని కొరకు, 10 ఇటుకిరాలు పెట్టుంటావా? దేవుని కొరకు నీ చేసిన ప్రయాసం, ఆశ, తృప్తి ఏంటి? దేవుని కొరకు ఏమి ఆశపడావయ్యా? నేను క్రైస్తుని. ఏం క్రైస్తుల జీవితంలో, దేవుడు కొరకు ప్రయాసపడిన క్రైస్తుల యొక్క జీవితంలో ప్రాణత్యాగము చేసిన వారు పేతురు. 12 మంది చూసామంటే వాళ్ళ జీవితాలన్నీ కూడా మార్పు లేని జీవితము, ఎవ్వరు మళ్ళీ చేయలేని ప్రాణ త్యాగము చేశారు. యేసుక్రీస్తు చేసిన త్యాగము ఎలాగో వారు కూడా ప్రాణాన్ని అలా అర్పించిన త్యాగము. రంపముతో కోసారండి, చర్మాలను ఉల్చారండి, కత్తితో పొడిచారండి, తల తీశారని కత్తితో. అర్పణ చేసుకున్న ప్రయాసము క్రీస్తు ప్రయాసము. రెండోది, ఈ ప్రయాసం ఎలా ఉండాలి? నీ ప్రయాసం ఎవరు ఉండాలి? నీ ప్రయాసంలో ఎవరు ఉండాలి? వీరి ప్రయాసంలో ఎవరు ఉన్నారు? వీళ్ళ ప్రయాసంలో ఏమి వారు కోరుకున్నారు? వారి ప్రయాసం ఎలా ఉండింది? వారి ప్రయాసం ఎలా ఉండింది తెలుసా? మనందరూ కూడా కలిసి ఒక గోపురము కట్టుతాము, మనం విడిపోకూడదు అనుకున్నారు. దేవుడు వారిని ఆ స్థలములో భాషలను కలిగి చేసి వారిని విడగొట్టెను. హల్లెలూయా. మనుషులు కలుగున్న ప్రయాసము కాదు, నీ తలంపులు నా తలంపులు కాదు. உன் வைகள் என் வைகள் ஆகாது, என் வைகள் உன் வைகளை அறியாது. கர்த்தருடைய வைகளை நீ அறிய முடியாது.
దేవుని ప్రయాసమును నువ్వు కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదువునైనా కింద వరకు 8 వరకు చదివేనైనా తమిళ వాసిచ్చిన. అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒక్కటే, అందరి జనం ఒక్కటే, అందరికి భాష ఒక్కటే. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఈ జనములు ఒకటే, వాళ్ళకి అందరికి ఉన్నప్పుడు భాష ఒక్కటే. కానీ దేవుడు లేకుండా ఈ పనిని ఆరంభం చేసేశారు. ఇంక మీదట వారు చేయజలుసుకుంటున్నా ఏ పనైనాను చేయకుండా. హల్లెలూయా. படிமா தமிழ்ல அந்த வசனத்தை. அப்படியே கர்த்தர் அவர்களை அவ்விடத்திலிருந்து பூமியின் மீதெங்கும் சிதறி போக பண்ணினார். பூமியின் எல்லா இடத்திலிருந்து சிதறி போக கூடாதுன்றதுக்காகவே கோபுரம் கட்டினாங்க. அவங்க சொன்னது என்ன? நம்ம எல்லாம் ஒண்ணு சேர்ந்து ஒன்னா இருக்கணும், இந்த இடத்த விட்டு பிரிஞ்சு போக கூடாது, வேற வேற பேசக்கூடாது, மாறக்கூடாதுன்னு நினைச்சுக்கினே கோபுரத்தை கட்டினாங்க. ஆனா அந்த இடத்துக்கு யாரு வந்தாங்க? மனுஷர்கள் கட்டுகிற காரியத்தை பார்க்கறதுக்காக கர்த்தரின் தேவன் இறங்கி வந்தார். கரங்களை தட்டி கர்த்தர் நாமத்தை மகிமைப்படுத்தலாம். ஆனா அவங்க கட்டுகிற மனுஷ இருதயத்தை பார்த்தாரா? இந்த இடத்துல உட்கார்ந்துக்கின்னு இந்த வசனத்தை கேட்கிற, இந்த வார்த்தையை கேட்கிற உன் மனசில் இருக்கிற உன் இருதயத்தை என் தேவன் கண்டு கொண்டிருக்கிறார், பார்த்து கொண்டிருக்கிறார். அவர்களுடைய இருதயத்தில் என்ன இருந்தது என்றால் கர்வம் இருந்தது, பெருமை இருந்தது, பிரதிஷ்டை இருந்தது. பெருமை மேட்டிமைக்காக கட்டுகிற இந்த பாபுலோனு கோபுரத்தை முன்ன அவர்கள் நினைத்த நினைப்பு இருந்ததை என் கர்த்தர் பார்த்ததுனால உடனே ஒரு ஆலோசனை எடுத்தார். இந்த பெருமைக்குரியான கோபுரத்தை இன்னும் கட்ட நான் விட மாட்டேன், இந்த கட்டணம் அப்படியே நிற்கும். அந்த இடத்துல மனுஷர்கள் ஒரே பாஷையில் இருந்தவர்களே பல பாஷைகளை பேசி கர்த்தர் அந்த இடத்திலிருந்து பிரிய செய்தார். அல்லேலூயா, அல்லேலூயா. ஒரு சபை எங்க பிரியும் தெரியுமா? ஒரு சபையும் ஒரு குடும்பம் எந்த இடத்தில் பிரியும் தெரியுமா? எந்த சபையில பெருமைன்ற ஆவி உள்ள நோயுதோ. என்ன ஆவி? மேட்டிமை. நான் தான் பெரியவேன், எனக்கு தான் எல்லாம் தெரியும், என்னை ஒதுக்கி வச்சாங்க, என்னை அள்ள வச்சாங்க, என்னை கிள்ள வச்சாங்க, எனக்கு இது கொடுக்கல, எனக்கு அது கொடுக்கல, எனக்கு இது போடல, எனக்கு அது போடல, என்னை இது கூப்பிடல, என்னை அது கூப்பிடல, என்னை கௌரவப்படுத்தல, என்னை பேரை சொல்லல, என் பேரு போடல, இது எல்லாம் சொல்லி சபையில வீணான வார்த்தைகளை கொண்டு வந்தேன்னா அந்த பெருமைக்குரியான ஆவி கர்த்தர் உன்னை அருவருத்து உன்னை விலைக்கு தள்ளிடுவார். எந்த இடத்துலனா இரு. கீழ்ப்படிதலே ஞானத்தின் ஆரம்பம். அல்லேலூயா. அதான் வேத வசனம் சொல்லுது, கர்த்தர் வீட்டை கட்டா காட்டிலும் அது கர்த்தருடைய பிரயாசம். சொல்லுங்களேன், விருதா இருக்கிறதா? அப்ப யாரு உனக்கு எதைனாலும் செய்யணும்? கர்த்தர் செய்யணும். யார் செய்யணும்? கர்த்தர் செய்யணும். அல்லேலூயா. இன்னைக்கு கர்த்தர் வார்த்தை கேட்கறதுக்கு கூட சிலருக்கு அருவருப்புங்க. யாரு என்ன கேட்பாங்களோ, யாரு என்ன பண்ணுவாங்களோ, இப்படிதான் போயின்னு இருக்காங்க. ஆனா கர்த்தர் ஒரு நாள் உன்னை கேட்ட உங்ககிட்ட எந்த பதில் இருக்காது. மனுஷனை நம்புவதை காட்டிலும் கர்த்தர் மேல் பற்றுதலா இருப்பதே நலம். பாடுங்க. மனுஷனை நம்புவதை காட்டிலும் கர்த்தர் மேல் பட்டுதலா இருப்பதே நலம். இப்ப யார் மேல் நீ பட்டுதலா இருக்கிற? இன்னைக்கு எத்தனை பேர் மேல் தெரியுமா? மனுஷனை நம்புறாங்க. அது கணவன் மனைவியை நம்பட்டும், மனைவி கணவனை நம்பட்டும், பிள்ளைகள் தாய் தகப்பனை நம்பட்டும், இல்ல நீங்கள் ஊழியக்காரன் நம்புங்க. இல்ல நான் எல்லாம் சொல்றேன், நீ யார நம்பு, முதலாவது நீ தேவனை நம்பு. முதல்ல யாருக்கு ஒப்பு கொடுக்கணும்? தேவனுக்கு ஒப்பு கொடு. கர்த்தருக்கு ஒப்பு கொடுத்து பாருங்க. உன் பிள்ளைங்களை யாருக்கு ஒப்பு கொடுங்க? நீ எவ்வளவுதான் ஊட்டி விட்டு வளர்த்தாலும் நீ ஊராம்புள்ள வளர்த்த மாதிரிதான். ஏன்னா என் புள்ள ஊராம்புள்ள. எஸ், ஒரு நாள் அவங்க ஊராற மாதிரிதான். ஏய் போடாடா, நீ என்னடா வளர்த்த போடா. முகத்தில்
தாய் தகப்பனை கனப்படுத்துவாய் என்று ஊழிக்காரன் சொல்லி கொடுத்ததை போல ஒவ்வொரு நாளும் அச்சி போட்ட மாதிரி இதயத்துல குத்தி குத்தி வளர்ப்போம். அவன் நீ என்ன தப்பு பண்ணாலும் தாய் தகப்பனை கனப்படுத்துன்னு சொன்னார் எங்க ஊழிக்காரா. எங்க ஊழிக்கார வார்த்தைக்கு நான் மதிக்கிறேன். என் தாய் தகப்பனை என்ன வேணா பண்ணி போட்டோம், அவங்களுக்கு நான் 3 வேளை சோறு போட வேண்டிய என்னுடைய கடமைன்னு அவன் கூட்டு உனக்கு சோறு போடுவான். எங்க வளர்ந்தா சோறு போடுவான் தெரியுமா? தேவன் சமூகத்தில் வளர்ந்தா உன் புள்ள உனக்கு சோறு போடுவான். கையை தட்டிங்க. இது உங்களுக்காகவே கையை தட்ட சொல்றேன். அல்லேலூயா. இரண்டாவது என்ன சொன்ன? ரெண்டாவது ஃபர்ஸ்ட் என்ன சொன்ன? சூரியனுக்கு கீழே படுகிற பிரயாசம், உன்னுடைய பிரயாசம், அது மனுஷனுடைய பிரயாசம். ரெண்டாவது பிரயாசம் என்ன சொன்ன? உன்னுடைய பிரயாசத்துல யாரு இல்லைன்னா விருது, கர்த்தர் இல்லை என்றால் விருது. மூன்றாவது ஒரு பிரயாசத்தை சொல்றேன். மூணாவது ஒரு பிரயாசம் எடுத்துங்க. 1 கொரிந்தியர் 15ஆம் அதிகாரம் 58ஆம் வசனம். దేవుని కోసం ప్రయాసము శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుందంట. దేవుని కొరకు ప్రయాసము శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది. అది வாசிங்க. ஆகையால் எனக்கு பிரியமான சகோதரரே, கர்த்தருக்குள் நீங்கள் படுகிற பிரயாசம், கர்த்தருக்குள்ள நீ படுகிற பிரயாசம் விருதாவா இராதென்று அறிந்து. விருதாயா இருக்காது. கரங்களை தட்டலாமா? உன் பிரயாசம் விருதாய் இருக்காது. எந்த பிரயாசம் விருதா இருக்காதா? கர்த்தருக்குள்ள நீ படுகிற பிரயாசம் விருதா இருக்காது. மூணாவது பிரயாசம் என்ன? கர்த்தருக்குள்ள நீ படுகிற பிரயாசம் விருதா இருக்காது. கர்த்தருக்குள்ள நீ படுகிற பிரயாசம் விருதா இருக்காது. அம்மா என்ன பிரயாசம்மா? மூணாவது பிரயாசம் நீ வாசித்து நீ சொல்லாத, மீதிகள் சொல்லுங்க. மூணாவது சொன்ன பிரயாசம் என்ன? சத்தமா சொல்லுங்க. கர்த்தருக்குள்ள நீ படுகிற பிரயாசம் விருதா இருக்காது. தெலுங்குல அருமையா சொல்லுது, வாசிங்க. దేవుని యందు నువ్వు పడుతున్న ప్రయాసము వ్యర్థముగా ఉండదు. அல்லேலூயா, அல்லேலூயா. உன் பிரயாசம் இன்னைக்கு நம்ம ஒரு நீர் வாயில கூட ஒரு இடம் வாங்கணும் என்று பிரயாசப்பட்டோம். அது வீணாய் போயிடுமா? வீணாய் போயிடுமா? வீணா போறவங்க எல்லாம் ஒரு அழியில சொல்லுங்க. வீண் போவாதுன்றவங்க எல்லாம் சொல்லுங்க. சத்தமா 3 முறை சொல்லுங்க. இந்த பிரயாசம் வீணா போவாது. இந்த பிரயாசம் கர்த்தருக்குரியது. நான் கர்த்தருக்குரிய இருந்து பிரயாசப்படுகிறேன். என் ஜனங்களுக்காக பிரயாசப்படுகிறேன். என் தேவராஜ்யத்தை கட்டுறதுக்காக பிரயாசப்படுகிறேன். அநேக ஆத்மாவை ஆதாயப்படுத்துறதுக்காக பிரயாசப்படுகிறேன். என் தரிசனங்களும் என் பிரயாசங்களும் கர்த்தருக்குள்ள இருக்கிறதுனால என் கர்த்தர் என்னை வீண்படுத்த மாட்டார். அல்லேலூயா, அல்லேலூயா. என் பிரயாசத்தை கர்த்தர் ஆசீர்வதிப்பாராக. கரங்களை தட்டி கர்த்தர் நாமத்தை மகிமைப்படுத்தலாம். நம் பிரயாசங்கள் எல்லாமே கர்த்தர் வாக்கி செய்வாராக. இது என் தரிசனம், என் சபை தரிசனம், என் தேவ தரிசனம். என் தேவன் எனக்கு கொடுத்தானே சபைக்கு கொடுக்கிற தரிசனமான வார்த்தை. அல்லேலூயா, அல்லேலூயா. உன் பிரயாசங்கள் என்றைக்கும் வீண் போவாது. எதற்குள்ள இருந்தால்? கர்த்தருக்குள்ள இருந்தால். கரங்களை தட்டிக்கலாம். கர்த்தருக்குள்ள இருக்கிற பிரயாசம் வீண் போவாது. దేవునిలో ఉన్న ప్రయాసము వ్యర్థము కాదు. నా ప్రయాసము కాదు, అది దేవుని ప్రయాసం.
ప్రయాసము, అది నా నోట ఇచ్చింది, అది ఆ మాటగా మీకు ఇస్తున్నాను. నా ప్రయాసము వ్యర్థము కాదు, ఇది దేవుడు ఇచ్చిన ప్రయాసమైన కార్యము. పౌలు చెప్తున్నాడు, నా ప్రయాసము, నా దేవునిలో ఉన్న ప్రయాసము వ్యర్థము కాదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా అయిపోయిందా? ఇంకా లేదా? கர்த்தருக்குள் படுகிற பிரயாசம் దేవునిలో ఉన్న పడుతున్న ప్రయాసము விருதவா இராதென்று அறிந்து వ్యర్థముగా ఉండదని నేను ఎరిగి நீங்கள் మీరు உறுதிப்பட்டவர்களாயும் నమ్మకంచిన వారుగా, அசையாதவர்களாயும் నమ్మకంచిన వారుగా నిలకడగా ఉండి கர்த்தருடைய கிரியையிலே దేవుని యొక్క చొప్పున எப்பொழுதும் ఆయన చేస్తున్న మగుత్తమైన కార్యంలో నిలబడి பெருகுகிறவர்களாயும் இருப்பீர்களாக. అభివృద్ధి పొందేవారుగా ఉండుదురుగాక. హల్లెలూయా. తప్పట్లు కొట్టి దేవుళ్ళమని కనపరుస్తామా? దేవుడే మనకి ఇస్తున్న ఒక ఘనమైన మాట. నువ్వు భయపడబాక నా సోదరాలా, నువ్వు భయపడబాక నా స్నేహితురాలా, నా స్నేహితుడా, నా ప్రియుడా. దేవుడు చెప్తున్న మాట, ఏ విషయంలో నీకు అడ్డుపడుతున్న కార్యాలు ఉన్నదా, దేవుడి దగ్గర నువ్వు అడుగు. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడే ప్రయాసం అది నిజమైతే, నమ్మకముగా ఉంటే, దేవునికి నువ్వు నిజమైన పరిచారకుడిగా, సేవకుడిగా ఉండి పరిచయం చేస్తే ఆ ప్రయాసాన్ని దేవుడు వ్యర్థపరచనీయుడు. హల్లెలూయా. వ్యర్థపరచనీయుడు అంట. చదువు నేను తెలుగులో. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. కాగా చదువు నైనా. కాగా కాగా నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాసము నీ ప్రయాసము ప్రభువునందు ఎవరిలో ఉండాలంట? ఎవరి కొరకు ఉండాలంట? ప్రభు కొరకే ఉండాలి నీ ప్రయాసం. ఎంతమంది అండి ఈరోజు నేను సంపాదిస్తాను, నాకు 1000 రూపాయలు వస్తుందంటే ఆ దాంట్లో ఎంత నీ దేవుడికి ఇవ్వాలండి? నిజంగా చెప్పండి, ఎంత ఇవ్వాలండి? అమ్మా ఎవరి కొరకు? నా కుటుంబం కొరకు 1000 రూపాయలు సంపాదిస్తాను. నా ప్రయాసం ఎవరి కొరకు? నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు, నా కొరకు అనుకున్నాను. కానీ నేను ఎంత ఇస్తాను దేవుడి కొరకు? దేవుని కొరకు నా ప్రయాసం ఎంత ఉందండి? 1000 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేదానికి నాకు మనసు లేని ప్రయాసం వ్యర్థమైనది. అదే నా ప్రయాసము దేవుని కొరకు అని 1000 రూపాయలు 100 రూపాయలు ఎత్తిచ్చి ఇచ్చానంటే నా ప్రయాసాన్ని దేవుడు గుర్తు ఎరిగినాడు. కాబట్టి నన్ను, నా కుటుంబాన్ని, విశ్వాసమైన ప్రయాసాన్ని దేవుడు జీవించును గాక. అది నమ్మకము విశ్వాసం అంటే. అది నమ్మక విశ్వాసము. అది నిజమైన విశ్వాసులకు ఉన్న విశ్వాసము. ఆ విశ్వాసం నీలో నాలో పరీక్షించుకోండి. ఆ నమ్మకం ఉందా? ఆ గట్టుగనే ఉందా? ఇది అండి. బాబులోని గోపురం కట్టారు చూడండి, ప్రతిష్ట కొరకు, పేరు కొరకు, విడిపోకూడదని. అది విడికొట్టించాడు. ఎందుకంటే దాంట్లో దేవుని ప్రయాసము లేదు. యెహోవా లేకుండా కట్టుతున్న కార్యాలు, ఆ ప్రయాసాల్లో దేవుడు లేదంటే అది వ్యర్థమే. నీకు ఇచ్చిన సంపదను అది ఎవరిచ్చింది? దాంట్లో దేవుని కొరకు ఉంటే ఆ దాంట్లో ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. లేకపోతే దేవుడికి నీకు ఆ సంపదనకు సంబంధమే లేదు. ఎంతో మంది అండి 1000 రూపాయలు సంపాదిస్తారు, కానీ హాస్పిటల్కు ఏదో ఒక విధంగా పోతూనే ఉంటుంది, కానీ ఉండదండి. కారణం ఎందుకంటే దేవుని కొరకు ఇచ్చే మనసు వాళ్ళు లేదు. దేవుడు ప్రయాసపడలేదు. దేవుని కార్యము కొరకు వారి ప్రయాసపడలేదు. వారి ప్రయాసము వ్యర్థమే. వారి ప్రయాసము వ్యర్థమే. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడండి. అమ్మా, నాకు చాలా మంది తెలీదు. మా ఊర్లో నేను పడిన ప్రయాసము, నేను పడిన కష్టాలు మీకు తెలీదు. ప్రారంభ దినములో మేము రక్షణ పొంది వచ్చాము. రక్షణ పొంది వచ్చినప్పుడు ఫస్ట్ ఏం కట్టుకోవాలని తెలుసా? మాకు అప్పుడు ఇల్లు లేదు, గుర్చిల్లో ఉన్నాను. ఒక కాలువ కట్ట మీద నేను, బ్రదర్ అమోస్ ఇది ఫస్ట్ కలిసి మేము ప్రార్థన చేస్తే దేవుని మందిరాన్ని కట్టాలి అనుకున్నాం. దేవుని మందిరం ఎలా కట్టి వదిలేస్తున్నారు. కిటికీలో ఉంది, దానికి ఇది కూడా తలుపు కూడా లేదు.
అప్పుడు మేమందరూ కూడా ఒక బుక్ వేసుకొని అందరి దగ్గర పోగు చేసుకొని ఇంటింటికి వెళ్ళి అడిగాము, అమ్మ దేవుని మందిరం పూత పని చేయాలి, మాకు ఏదైనా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి అని ఎంతోమంది అడిగి తెచ్చి ఇస్తే మా చేతులు పెట్టుకొని దేవుని మందిరాన్ని పూత పని చేసి కట్టాము. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము. మేము కాదు కట్టింది, ఆ ఇల్లు కట్టింది ఎవరు? మా ప్రయాసము అక్కడ వ్యర్థము. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడి చూడు, ఫలితం అక్కడ ఉంటుంది. ఇక్కడ మనుషులు చెప్తారు వ్యర్థమని. ఏమి ఇచ్చావు? అర్థం కాలేదా మీకు? యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. கத்தர் வீட்டை கட்டா காட்டிலும் அதை கட்டுகிறோடைய பிரயாசம் விருதா. யாருங்க கட்டணும்? கத்தருங்க. ஆனா நீ என்ன பண்ணுமா? அதுக்கு பிரயாச பண்ணுங்க. கரங்களை தட்டி காத்த நாமத்தை மகிமைப்படுத்துங்க. நம்ம ஒரு இடம் வாங்கணும்னு நினைச்சோம், அதுக்கு யாரு என்ன பண்ணுங்க? நீ பிரயாசப்பட்ட பிரயாசம் இன்னும் வாரத்திலே தெரிஞ்சு போயிடும். யார் யாரு என்னென்ன பிரயாசப்பட்டாங்கன்னு எனக்கு தெரியும். ஆண்டவர் எனக்கு கத்தர் இந்த பிரயாசத்துல வீண்படுத்த மாட்டார், வெக்கப்படுத்த விட மாட்டார். அல்லேலூயா. வாங்குவோம், கத்தருக்காக ஒரு இடத்தை வாங்குவோம். அவர் தரிசனமாக அந்த இடத்தில் ஊழியம் பிரஸ்தாபிக்கப்படும். அந்த கிராமங்களே மாறி திரண்டி வருகிற ஒரு ஊழியமா அந்த ஊழியத்தை கத்தர் கட்டுவார். நான் இல்லைனாலும் கத்தரின் மகனை கொண்டு கூட அந்த இடத்துல பிரஸ்தாபப்படுத்தி அநேகருக்கு சபையை, ஆசீர்வாதமான சபையை மாற்றுவார். இன்னைக்கு நான் பட்ட பிரயாசத்துக்கு ஒரு நாள் பலன் உண்டு. நான் கண்ணீர் வடிக்கிற கண்ணீருக்கு ஒரு நாள் பலன் உண்டு. இன்னைக்கு குடும்பமாய் சபையில உட்காரத்துக்கு ஒரு நாள் பலன் உண்டு. உங்களுக்கும் அந்த பலன் உண்டு. எனக்கு மட்டுமில்ல, என் சபையும் என் குடும்பமும் நீங்க தான். உங்கள் எல்லாருக்கும் இதில் பலன் உண்டு, பங்குண்டு. கரங்களை தட்டி கர்த்தர் நாமத்தை மகிமைப்படுத்தலாம். இதுக்காக உழைக்கிறவங்களுக்கும், இதுக்காக கேட்கிறவங்களுக்கும், இதுக்காக கண்ணீர் வடித்து செபிக்கிறவங்களுக்கும் பலன் இல்லாது இருக்குமா? அவரு என்ன கொஞ்சம் இருக்கு, கொஞ்சம் எகஸ்ட்ரா பங்குற வஞ்சன பங்குறவரா நம்ம ஆண்டவர். பங்கிடுவர்களை வஞ்சனம் இல்லாத பங்கிடு என்று சொல்லி கொடுத்தவர் நம் ஆண்டவர். பங்குறவனை வஞ்சனம் இல்லாத பங்கிடு என்று சொல்லி கொடுத்து வளர்த்தவர் என் அப்பா. அந்த அப்பா நம்மள எல்லாருக்கும் சரியான பங்கை கொடுத்து பங்கிட வைப்பார். அல்லேலூயா, அல்லேலூயா. பவுல் சொல்றாரு, என் பிரயாசம் கர்த்தருக்காகவே இருக்கும். நான் செத்தாலும் கர்த்தருக்காக, மரித்தாலும் கர்த்தருக்காக, போய்த்தாலும் கர்த்தருக்காக. எத்தனை பேருங்க இத்தனை மாதிரி வாயிறீங்க? எத்தனை பேருங்க 10 நாள் ஊழியத்துல நிக்க முடியாதவங்க எல்லாம் இருக்கிறாங்க. ஒரு நாள் புள்ள பசியா தாகமா ஊழியம் பண்ண முடியுமா? பாயா யாரையா பசி பட்டினு வந்து ஊழியத்துக்கு கூட்டுங்கிறாரு. விராட்டு கூட வந்த பசினிய கொள்றாரியா. இன்னைக்கெல்லாம் சோறு வாங்க மாட்டேன், ஒரு பாட்டில் தண்ணி வாங்கி கொடுக்கலையா? இவரை நம்பி வந்துருவாங்க. படுத்தை கத்துக்கொள், உடையத்திலே பசி தாகமாய் இருக்கிறதை கத்துக்கொள். என் அப்பா இயேசுவானவர் சிலுவையில ஒரு நாள் முழுவதும் பசி பட்டினா தொங்கினார். தண்ணி இல்லாமல் தாகமாய் தவித்தார் என் ஆண்டவர். ஊழியத்தின் பாதையிலே உங்களுக்கு பசி பட்டின வருதா? நீ ஆண்டவரோடு நெருங்கி நடந்து கொண்டிருக்கிறாய். மனுஷனோட இல்ல, உலக ஆசை இல்ல, நீ கர்த்தர் மேல் ஆசை கொண்டவனாய் இருக்கிறாய். நீ உறுதிப்படுத்திக்கொள். அதுதான் 2 தீமோத்தி 4:7 வாசிங்க. 2 தீமோத்தி 4:7 வாசிங்க. பாருங்க, சோத்திரம். உன் பிரயாசம் எப்படிப்பட்டதா இருக்குன்றதை நான் சொல்லி முடிக்கிறேன். நல்ல போராட்டத்தை போராடினேன். பவுல் சொல்றாரு பாருங்க, இன்னைக்கு போராடுற நீ போராட்டம் இது அநேகர்களுக்கு, உன் குடும்பத்துக்கல்ல, அநேகருக்கு, அநேக மனுஷர்களுக்கு உன்னுடைய போராட்டம். பவுல் போராடின போராட்டம் நல்ல போராட்டம்.
நல்ல போராட்டத்தை போராடினேன், ஓட்டத்தை முடித்தேன், என் ஓட்டத்தை முடித்தேன், விசுவாசத்தை காத்துக்கொண்டேன். விசுவாசத்தை காத்துக்கொண்டேன். கரங்களை தட்டி கத்த நாமத்தை மகிமைப்படுத்தலாமா? ஒரே வசனத்தை சொல்லி நான் முடிக்கிறேங்க, சீக்கிரமா முடிக்கிறேன். நெகோமி 6ஆம் அதிகாரம் 15-16 வரை 2 காரியத்தை வாசித்துருங்க. நெகோமி 6ஆம் அதிகாரம் 15-16 வசனத்தை வாசித்தனால், நெகோமி ஒரு வேலைக்காரனாய் இருந்தான். முதல் அதிகாரத்தில் பார்க்கமானா, 2வது அதிகாரத்துக்கு வந்தேனா, நெகோமி அநேகரை கொண்டு வந்து தேவ ஆலயத்தை கட்டுறதுக்காக பிரயாசப்படுகிறான். பிராகாரத்தை கட்டணும். எத்தனை நாள்ல கட்டி முடிக்கணும்னா, வெறும் 52 நாள்ல பிராகாரங்களை கட்டி முடிக்கிறான் நெகோமி. கரங்களை தட்டி கத்த நாமத்தை மகிமைப்படுத்தலாமா? எத்தனை நாள் கட்டி முடிக்கிறான்? 52 நாள்ல. எதிர்பார்க்க முடியாத காரியம். நெகோமியோட வேலைக்காரங்க. அவன் ராஜா இல்ல. நெகோமி யாரு? ஆப்டால் ஒரு ராஜா இடத்துல திராட்சை ரசத்தை ஊத்தி கொடுக்கிற வேலைக்காரன். 1ஆம் அதிகாரத்தை போய் வீட்டுல வாசிங்க. வேலைக்காரனா இருக்கிற இடத்துல கூலிக்காரங்க அவங்க. அம்மா, ஒரு ராஜா என்ன வேலை செய்து கூலி வாங்குறவன். எருசலேம் தேவாலயத்தினுடைய பிராகாரங்களை கட்டணுண்டால் அது சாதாரணமா ஒரு துட்டு கிடையாதுங்க. அந்த காலத்துல ஒரு ராஜாவே முன்ன வரத்துக்கு பயப்படுவான். அவ்வளவு பணம் தேவைப்படும். எருசலேமுடைய பிராகாரம் கட்டணும்னால் அன்றைக்கு தாவீது சேர்த்து வைத்த தங்கமும் வெள்ளியும் குறித்து நான் இதுக்குள்ள உங்ககிட்ட சொல்லி இருக்கிறேன். 1000 கணக்கான ரூபாய்கள் தேவை, லட்சக்கணக்கு ரூபாய்ங்க தேவை. வெள்ளினாலும் பொன்னினாலும் வைடூரியத்தினாலும் கட்டப்பட்ட தேவாலயம் எருசலேம் தேவாலயம். அந்த பிராகாரங்கள் இடிக்கப்பட்டது, அந்த கதவுகள் இடிக்கப்பட்டு கொளுத்தப்பட்டது, அந்த ஜன்னல்கள் கொளுத்தப்பட்டது, எரிக்கப்பட்டது. அதை கட்டி எழுப்பணுன்றா சாதாரணமா ஒரு வேலைக்காரன் என்ன கொண்டு வர்றார் ஆண்டவர். என் அப்பா கொண்டு வருகிற மனுஷன் எவ்வளவுப்பட்ட பணக்காரனை கொண்டு வரல. பணக்காரன் உள்ளத்தில் தோணல. ஒரு சாதாரணமான வேலை செய்யற வேலைக்காரங்கிட்ட என் ஆண்டவர் பேசுறார். ஓ மகனே, நீ போயிட்டு என்னுடைய தேவாலயத்தை கட்டி பிராகாரத்தை எழுப்பும் என்று இன்னைக்கு உன்னோட பேசுவா. நீ பெரிய பணக்காரன் கிடையாது. நீ சாதாரணமான ஒரு தரித்திரமான நிலைமையில இருக்கிற ஒரு நெகோமியை போல இருக்கலாம். என் ஆண்டவருக்காக நெகோமியா உபவாசி இருந்து ஜெபித்தான். ராஜாவுடைய மனசு இறக்கப்பட்டு ஆரம்பமே அவன் பல காரியங்களை அந்த ராஜா இறக்கப்பட்டு செய்தான். வாசிங்க. அப்படியே அலங்கமானது 52 நாளைக்குள்ளே 52 நாளுக்குள் கட்டப்பட்டது. எலுல் மாதம் 25ஆம் தேதியில முடிந்தது. என் ஆண்டவருடைய அலங்காரம் நினைச்சு பார்க்க முடியாத அளவுக்கு 52 நாள்ல ஒரு சாதாரணமான வேலை செய்யற வேலைக்காரன் கட்டுனானம்மா. கரங்களை தட்டி கத்த நாமத்தை மகிமைப்படுத்தலாம். இன்னைக்கு ஊர்ல இருக்கிற சபை சரியான முறையில கட்டி இருக்கிறதா? உன் சபையினுடைய பிராகாரம் கட்டி இருக்கிறதா? உனக்காக ஒரு ஆலயம் கட்டப்பட்டு இருக்கிறதா? நீ வீட்டை கட்டுவாய், பாத்ரூமை கட்டுவாய், மாடி மேல மாடியை கட்டுவாய், நீ எதோ கட்டுகிறாயே. தேவனுக்காக நீ எதை கட்டுகிறாய்? வேலை செய்து கொண்டிருக்கிற நெகோமியா மனசுக்குள்ள ஏவப்பட்டது தேவனுடைய பிராகாரங்களை கட்டணென்று. அதனால்தான் இந்த பரிசுத்த வேதாமத்துல நெகோமியோட பேரு அச்சரமாக முத்திரிக்கப்பட்டு ஏதுப்பட்டிருக்கிறது. உன் பேரு என் தேவனுடைய ஜீவ புஸ்தகத்திலையும் ஞாபக புஸ்தகத்திலும் உன் பிரயாசங்கள் ஏதப்படுகின்ற நான் உங்களுக்கு உறுதியா சொல்லுகிறேன். கரங்களை தட்டி கத்த நாமத்தை மகிமைப்படுத்தலாம். பரிசுத்த வேதாமத்திலே மத்திய 6ஆம் அதிகாரம் 33ஆம் வசனத்தை வாசிங்க. மத்திய 6:33 வாசிங்க. முதலாவது தேவனுடைய ராஜ்யத்தையும். முதலாவது நீ எதை கட்டணும் என்று நினைக்கணும்? தேவனுடைய ராஜ்யத்தையும் அவருடைய நீதியையும் தேடுங்கள். அப்பொழுது இவைகளெல்லாம் கொடுக்கப்படும். உங்களுக்கு கூட்டி கொடுக்கப்படுமா? எதை தேடு நீ? எதை கட்டு நீ? தேவனுக்காக. அதான்
பரிசுத்த வேதத்திலே பவுல் கூட சொல்றார், கலாத்தியர் 6ஆம் அதிகாரம் 9ஆம் வசனத்தில் சொல்லப்படுகிறது. கலாத்தியர் 6ஆம் அதிகாரம் 9ஆம் வசனத்தில் பவுல் அருமையாக பேசுறார். வாசிங்க, தெலுங்குல வாசிங்க, தமிழ்ல வாசிங்க. గలతీయులకు రాసిన 6వ అధ్యాయము 9వ వాక్యము చివరిగా నేను ముగిస్తాను. நீங்கள் வேறு விதமாய் சிந்திக்க மாட்டீர்கள் என்று. வேறு விதமாக, இந்த வசனத்தை நீங்கள் வேறு விதமா சிந்திக்காதீங்க. ஐயா சச்சி கட்டினதுக்காக, இது ஆவியானவர் பேசுற வார்த்தை. இது வேறு விதமாய் நீங்கள் சிந்திக்காமல், நான் கர்த்தருக்குள் உங்களை குறித்து நம்பிக்கையாய் இருக்கிறேன். உங்களை கலக்குகிறவன் எப்படிப்பட்டவனாய் இருந்தாலும், உங்களை கலக்கிறவர்கள் எப்படிப்பட்டவர்களாய் இருந்தாலும் தனக்கேற்ற ஆக்கினை அடைவான். தனக்கேற்ற ஆக்கினியே அடைவான். பிரிவினை கொண்டு வருகிறவன் எப்படிப்பட்டவனாய் இருந்தாலும், கலகத்தை கொண்டு வருவன் எப்படிப்பட்டவனாய் இருந்தாலும், இதுக்கு விரோதமாய் ஏம்புறவன் எப்படிப்பட்டவனாய் இருந்தாலும், கர்த்தர் அவனுக்கு தகன பலனை கொடுப்பாராக. அல்லேலூயா. இந்த ஊழியத்துக்கும், இந்த ஊழியத்தினுடைய காரியத்துக்கும், சபையினுடைய ஊழிய காரியங்களுக்கும் விரோதமாய் எலும்புகள் யாராவது இருக்கட்டும். வாசிக்கல, அருமையான வார்த்தை சொல்லுவார். ஒருவர் பாரத்தை ஒருவர் சுமந்து, ஒருவர் பாரத்தை ஒருவர் சுமந்து ஒருவர் சுமக்கணுமா. இப்படியே அம்மா கொஞ்சம் நில்லுமா. என்ன சொன்னாரு ஆண்டவர் இங்க பவுல் மூலியமாக? ஒருவர் பாரத்தை, என் பாரத்தை நீங்கள் சுமக்கணும். என் பாரத்தையும் என் தரிசனத்தையும் இந்த ஊழியத்தையும் நீங்க தான் சுமக்கணும். புரியலையா? யார நம்பிமா இந்த பணத்தை கட்டி? யார நம்பி? ஒருவர் பாரத்தை ஒருவர் சுமந்து போங்க. என் இந்த பாரத்தினுடைய ஊழியத்தின் தரிசனத்தை என் பிள்ளைகள் நீங்க சுமப்பீங்க நம்பிக்கையோடு தான் கட்டியிருக்கிறேன். கர்த்தர் இதை கட்டுவாராக. கர்த்தர் கட்டுவாராக. இன்றைக்கு கர்த்தர் இந்த வார்த்தை யாவத்தையும் கட்டி முடிப்பாராக. ஒருவருடைய பாரத்தை ஒருவர் சுமப்போம். கரங்களை தட்டி கர்த்தர் நாமத்தை மகிமைப்படுத்துவோம். ஒன்று சேர்ந்து நாம் துதிப்போம், சாத்தானை மிதிப்போம், தேசத்தை சுகந்தரிப்போம். பலமா சேர்ந்து நாம் துதிப்போம், சாத்தானை